ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు విజయవంతమైన అత్యవసర శస్త్రచికిత్స, గర్భాశయం వెలుపల పిండం పెరగడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కారణంగా తీవ్ర అంతర్గత రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో మెడికోవర్ హాస్పిటల్స్ చందానగర్కు చేరిన 34 ఏళ్ల మహిళకు వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడారు. పరీక్షల్లో ఫెలోషియన్ ట్యూబ్ పగిలిపోవడంతో కడుపులో భారీగా రక్తస్రావం జరిగినట్లు గుర్తించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేపట్టారు. డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రేషియన్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ నేతృత్వంలోని బృందం పగిలిపోయిన కుడి ఫెలోషియన్ ట్యూబ్ను తొలగించి రక్తస్రావాన్ని నియంత్రించింది. అనంతరం డాక్టర్ రాజు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఐసీయూలో చికిత్స అందించగా మహిళ పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ నెలసరి ఆలస్యము, తీవ్రమైన కడుపు నొప్పి, తల తిరగడము, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. స్టమక్ పెయిన్ వచ్చింది. ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి వచ్చాము. అంత నైట్లో కూడా భవ్య మేడం రిసీవ్ చేసుకొని సర్జరీ చేయడం, అనస్థేషియా ఇవ్వడం, అదంతా చాలా బాగా అనిపించింది నాకు. టోటల్గా రికవర్ అయ్యాకే ఇంటికి వెళ్ళాను నేను. భయపడ్డాను, తర్వాత ఇక నాకేం గుర్తులేదు కదా. భవ్య, గైనకాలజిస్ట్, చందానగర్ మెడికవర్ హాస్పిటల్. ఇవాళ చెప్పబోయే కేసు గురించి మిసెస్ సరస్వతి, 34 years ఫీమేల్. షీ ప్రెజెంటెడ్ విత్ సివియర్ అబ్డామినల్ పెయిన్ అండ్ గిడ్డినెస్, వీక్నెస్ ఫ్రమ్ పాస్ట్ 1.5 hour అలా అని ఎమర్జెన్సీ ఈఆర్ వార్డ్లోకి వచ్చారు. ఈఆర్ వార్డ్లో వచ్చినప్పుడు ఆన్ ఎగ్జామినేషన్ మాకు తన వైటల్స్ ఆల్మోస్ట్ బీపీ 70/40 అలా రీడింగ్ అలా వచ్చింది. అండ్ తను పీరియడ్ మిస్ అయ్యాను అని కూడా చెప్పారు. అండ్ వెన్ ఆన్ ఎగ్జామినేషన్ మనకి అబ్డామిన్ ఇట్ ఈస్ వెరీ టెండర్, పెయిన్ టెండర్నెస్ అది ఉంది. అండ్ ఆన్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే అది పాజిటివ్ వచ్చింది. అండ్ వేరాస్ 70/80 ఉంది అని అనగానే, 70/40 ఉంది అనగానే వెంటనే వి ఆస్ ద రేడియాలజిస్ట్ టు డూ ద స్కాన్. అండ్ ఆన్ స్కాన్ రేడియాలజిస్ట్ రైట్ సైడ్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉంది, అది రప్చర్ అయ్యింది, పొట్టలో అంతా హీమోపెరిటోనియం విచ్ ఇస్ మ్యాసివ్ అని రిపోర్ట్ ఇచ్చారు. సో ఆన్ ఇమీడియట్గా వీ కాల్ ద క్రిటికల్ కేర్ యూనిట్ బికాస్ హర్ బీపీ అనేది ఎంత స్టెబిలైజ్ చేసినా ఫాలో అవుతూ ఉంది. దెన్ ఇమీడియట్గా వీ ఆస్ ద టీమ్ టు బీ రెడీ. అండ్ దెన్ ఇమీడియట్ వీ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్స్, ప్రయర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైతే కావాలో అవన్నీ చేయించుకున్నాము. అండ్ మెయిన్గా బ్లడ్ రిజర్వ్ అండ్ ట్రాన్స్ఫ్యూషన్. ఇమీడియట్గా వీ ట్రాన్స్ఫ్యూజ్ 2 pins of blood in the ER and then immediately we shifted her to OT. అండ్ తనకి ఈ టైమ్ ఆఫ్ స్పాన్లో షీ హ్యాడ్ అన్ ఇన్వాలంటరీ మూమెంట్స్ లైక్ ఫిట్ లాగా వచ్చి ప్రజెంటేషన్ అయ్యి రోలింగ్ ఆఫ్ ఐస్ ఇవన్నీ అయిపోయి సడన్గా షీ స్టార్టెడ్ ఫాలింగ్, బీపీ ఫాలింగ్ అయ్యి కొలాప్స్ అవుతున్న స్టేట్లో వీ ఆస్ ద పర్మిషన్ ఆఫ్ ఈఆర్ టీమ్ అండ్ యాజ్ వెల్ as క్రిటికల్ కేర్ టీమ్ అండ్ వీ హ్యావ్ టేకెన్ ద హెల్ప్ ఆఫ్ anesthesia team to intubate her immediately because once she collapsed it will be still more problematic. Then we arranged and we took her to OT. In OT, when we started opening, there is massive hemorrhagic clots, almost 2 to 2.5 liters blood loss with lots of clots ఉన్నాయి. అవన్నీ తీసేసిన తర్వాత వీ హ్యావ్ సీన్ అండ్ రైట్ సైడ్ ట్యూబ్ ఆరిజిన్ దగ్గర విచ్ ఇస్ అటాచ్డ్ టు ద యూట్రస్. ఆ ఏరియా దగ్గర దెర్ ఇస్ అన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ విచ్ ఇస్ రప్చర్డ్ విత్ డ్యామేజింగ్ ఆఫ్ ద ట్యూబ్. సో ఇమీడియట్గా వీ లైగేటెడ్ దట్ పార్ట్ అండ్ ఆ పార్ట్ అన్నిటినీ కాటరైజ్ చేసేసి స్టిచ్ వేసేసి దెన్ వీ రిమూవ్డ్ ఇట్. హీమోస్టాసిస్ అంటే ఇంకా ఎక్కడ బ్లడ్ లాస్ ఉంది అని అదర్ పార్ట్ ఆఫ్ ద థింగ్స్ చెక్ చేసుకున్నాము. అండ్ ఆ బ్లడ్ క్లాట్ ఏదైతే మనం లోపల ఉన్నదంతా వాష్ చేసేసి అండ్ వీ హ్యావ్ సీన్ ద అదర్ ట్యూబ్, అదర్ ఓవరీ అండ్ దిస్ సైడ్ ఓవరీ ఆల్సో. ఇవన్నీ చూసుకొని ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. దెన్ వీ క్లోజ్ హర్ అబ్డామెన్. ఇమీడియట్గా షీఈస్ ఇన్ అన్స్టేబుల్ స్టేట్ కాబట్టి ఇమీడియట్గా షీ ఈజ్ షిఫ్టెడ్ టు ఐసీయూ. అండ్ పోస్ట్ ఆపరేటివ్ there is the team work actually with the
Raju sir and Dheeraj, everyone teamwork prakaranga we stabilize the patient, and it's like a miracle. Anta downfall aina patient kuda without any co-morbs problems emi lekunda she extubated with after 24 hours, and then she's been discharged from the hospital within 5 days of post-operative care. And this case has been come in 2:30 midnight, and all these things was done in the midnight by 12:30 ki admit ayyaru. By 2:33 we have prepared everything else, and immediately we shifted her to OT, and in OT also by 4:30 we started OT. సో ఎక్కడ కూడా పేషెంట్కి డిలే అవ్వటం కానీ, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో ఎక్కడ కానీ ల్యాగ్ బ్యాక్ అవ్వటం కానీ, ఈవెన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఈవెన్ ద ఈఆర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనస్థీషియా వర్క్, ఎవ్రీథింగ్ it's like a teamwork which we did in the night, even in the night, in the odd hours also. So